ఏడు రంగులుగా తెలియగా ఏడు రంగులుగా తెలియగా పిలిచే ఫీలింగ్ కావాలంటే ఇది పట్టుకో. ఎందుకు వచ్చింది అది సౌండ్ ఏంది నాకు అట్లా వచ్చింది. అమ్మ నాకు గది కాదురా మనం బొర్రితే ఏమైతుంది వాడొచ్చి ఏమైంది బ్రో ఎందుకు వద్దు అంటాడు. నేను అసలు అది క్లిక్కే వేయాలి ఉర్రుడుతోనే సౌండ్ చూసిన ఎట్లా వచ్చిందో టెక్నాలజీ. నేను అమ్మాయిలని చూడ బ్రో సారీ బాగా చూస్తావు. బయోల్ అల్ఫా అని గుద్దవలిచి పెట్టిన అనుకుంటాను. సాయిత్రాని షాపింగ్ మాల్లో నేను చేయాల్సిన ఈట గుద్ద పనులన్నీ చేసిన. ఒక్కటి నా జీవితంలో పక్కా చెప్తాను. నా దీస్ దెంగి బ్లాగ్ పెట్టకపోతే నా ప్రిఫరెన్స్ కాదు 2026 పక్కా ఒక్కసారి వస్తాను. అది ఎంతసేపు అక్కడ వీటూర్లలో పోయినా షాపింగ్ మాల్ అది ట్రయల్ రూమ్లలో పోయి ఊతుదాం పట్టరా అంటే ఆ ఓనర్ గారు ఉండదు ఇది అన్నాడు. ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది అండ్ ఇంకా మనం వెళ్తున్నాం. 3, 2, 1 అంకుల్ బట్టలు గుద్దవాళ్ళు ఉన్నాయి. బ్రో హ్యావ్ నో హెసిటేషన్. ప్రేమ్చంద్ హ్యావ్ నో హెసిటేషన్. ఇద్దరికి సాయిప్రాణి నీకు కూడా తెలుసా అమ్మాయిలు అందరు అందంగా ఉన్న అబ్బాయిలకు ఎందుకు ప్రపోజ్ చేయరు తెలుసా? బికాస్ నీకు ఉద్దరా వాళ్ళు అనుకుంటారు ఇంకా అరే ఇంత అందంగా ఉన్నోడికి ఎందుకు ఉండదు అని. అమ్మతో బట్టల బజార్ కాడుది ప్రామిస్ ప్రామిస్ బట్టల బజార్ కాడు దాటది బట్టల బజార్ కాడు దాటేది అక్కడి నుంచి నేనే ఇచ్చా బట్టల బజార్. అరే నేను పెట్టుకుంటారా బట్టల బజార్ కాడ పోలీసు వాడు ఎవడన్నా పడితే నేను పెట్టుకుంటారా? నా మొడ్డల్ది మా అయ్యేవాడో తెలిసి కూడా పోలీసు పోలీసు వాళ్ళు ఏందిరా? అరే మా వాళ్ళు ఉన్నారు గో సిఐ కూతురు మొన్ననే మెసేజ్ చేసింది. మనకు కూడా పెరుగుతాను సాయిప్రానే సర్కిల్. ఇగో ఇప్పుడు గ్యాస్ కామెంట్ చేయండి ఎవరెవరైతే లాస్ చదువుతున్నారో. చూస్తున్నారు కదా ఆ బండి తీసుకొని వేరే బండికి పెట్టిండు తాళం తీసుకుపోయి. ఆ బండి ఆనైందా? అదే అది AP 36 మోడల్ కదా. మాది కాదు మాది అనుకొని స్టార్ట్ చేసినాం. అక్కడ మన తండర్ని చూస్తే గుర్తుపట్టాలి సాయిప్రాణి. గల్ల పెడితే అదే అదే అది కాదు తాళం తాళం పెట్టకుండా స్టార్ట్ అయ్యి బండి నెంబర్ మర్చిపోయింది. తాళం పెట్టకుండా స్టార్ట్ అయ్యి ఒకసారి అది కూడా కాదు అయితే బేబీ ఇక్కడ ఉన్నది నాది బండి. అమ్మ అరే నేను బండి నెంబర్ గుర్తులేదు. తాళం ఉండదు నా బండికి. తాళం పెట్టక వద్ద మన తాళం అరే గాట్ ఇట్ మ్యాన్. తాళం చేస్తే మనం హారన్ కి యూజ్ చేస్తాం. గైస్ చూస్తున్నారు కదా నాకు కడుపు నొప్పి లేస్తాను బండి తినాడు ఇస్తలేడు. మొడ్డ ఈగ పోతానా బలిచిపోతానా బండి తీరాలని చూడు కాడ బండి ప్లీజ్ అడి ఈవెంట్ అవుతుంది. అమ్మాయిలు వచ్చి తొందర పోతారు. నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు ప్లీజ్. తీరా రే పోరం తీరే తీపే బండి లంజోడుక బట్టర్ బజార్లోనే తీసుకుంటాను. శాతం అవుతలేదు కడుపుని వస్తుందిరా. దిక్కు వ్యూస్ పోతలేవు. వీళ్ళు కామెంట్లో సావా దెంగుతారు వీడియో పెట్టాను. నాకు కంటెంట్ దొరకదు. అర్థం చేసుకోరా బాధ అర్థం చేసుకోరా. నీకంటే పిల్లు ఉండదు నాకు ఓపెన్ చేయరా లంచోడుక. నా ఫోన్ అకౌంట్ నీ దాంట్లోనే ఉన్నది. నా అకౌంట్ ఓపెన్ చేయరా. లేదు ఇది ఎవరి అకౌంట్ నాదేనా? నా అకౌంట్ ఓపెన్ చేయరా కదా ఫస్ట్ ఇక్కడ నా అకౌంట్
ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తే కాదు బ్రో. నీ గుద్ద డిలీట్ అవుతా. ఏమున్నాయి ఉన్నాయి, ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా దీంట్లో? ఇగో ఆస్క్ మీ క్వశ్చన్ ఇయ్యాలనే పెట్టిన. ఇంకో ఈడ వీళ్ళందరికి ఎన్ని రిప్లైలు వచ్చినాయి ఈడ? ఏమో అన్నావు? ఏమన్నా ఈబే అర్థం చేసుకోరా. అరే తీరా, తమాషాలు దేక బండి దిగా నీకేం వస్తాది బే? ఊరుతానమైంది నువ్వు పెట్రోల్ బండి మీద కొడతాను నువ్వు. పోనీరా, నా మొట్టలు బట్టలు తీసుకొని గుద్దాలి నీకు. బట్టలు అవి కొత్త బట్టలు తీసుకొని. అరే ఇలా బండి తీరా, నా బండి మొడ్డ గుడిచి దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటారు? ఇంకా ఇది మొడ్డ ఎక్కిపోయింది, గేర్లు వాడతలు, బ్రేకులు వాడతలు. వాడు బ్లాగింగ్ తీస్తాడు. ఈ గుద్ద నాటకాలు దిగా సాయి ప్రాణి దా తమాషాలు దిగిందా ఇక? అరే మంటరా నా సుల్లి లంజడుకు బండిది అంటే షో దిగు. అరే కంటెంట్ కోసం కాదు, అరే నాకు కంటెంట్ ఏడు వస్తుందిరా. దాసాయి ప్రాణి ప్లీజ్ ఈ చెట్లలో ఆగి వద్దు, మళ్ళీ కపుల్స్ వస్తారు, కొద్దిసేపు అయితే లేట్ అవుతుంది, చూడరాని అన్ని చూడాల్సి వస్తుంది. సాయి ప్రాణి సో గైస్, అండ్ ఆ బట్టలు కొన్నాడు వేండు. ఇప్పుడు ఒకటే బండి ఉన్నది, మన బండి ఉన్నది, వాడు ఆడ కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటాడు. అండ్ మనం ఇక్కడ వండుకున్నాం ఇంకా. అండ్ మీకు ఇంకా నా కాలేజ్ గురించి చెప్తా లాస్ట్ వ్లాగ్లో కూడా. కాలేజ్ గురించి అని కింద కామెంట్ సెక్షన్లో అడిగారు కదా బ్రో. యా ఇది ఫిక్స్ అయిపోయింది. ఇంకా నన్ను ఎవరెవరో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ నేను ఆల్రెడీ చెప్పాను ఆస్క్ మీ క్వశ్చన్లో. డిగ్రీ చేస్తున్నా, బీసీఏ తీసుకుంటున్నా అని. ఎందుకు అంటే బ్రో, ఇంజనీరింగ్ నేను చదవలేక క్విట్ చేయట్లేదు, ఓకేనా బ్రో. నాకు మ్యాథ్స్ బి 1A 1B 2A 2B అన్నిట్లో 70+ వచ్చాయి, ఓకేనా. 4 సబ్జెక్ట్స్ అన్నిట్లో 70+ వచ్చాయి. అండ్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 60, కెమిస్ట్రీలో కూడా ఎక్కువనే వచ్చాయి. చూడొచ్చు ఫస్ట్ ఇయర్లో 60, సెకండ్ ఇయర్లో సంథింగ్ 10 మార్క్స్ అట్లా పోయినట్టున్నాయి. నాకు పోయిందల్లా ఇంగ్లీష్లోనే పోయింది, ఓకేనా. అంటే మార్క్స్ని ఫ్లెక్స్ చేయట్లేదు, బట్ చెప్తున్నా చదవలేక క్విట్ చేయట్లేదు ఇదన్నీ. బట్ నాకు టైం లేదు బ్రో. ఇప్పుడు డిగ్రీ అయితే, ఇప్పుడు నేను ఆల్రెడీ డిగ్రీ మా డాడీ వాళ్ళ మార్నింగ్ సర్టిఫికేట్ తీసుకొని కాలేజ్కి వెళ్తాను అని చెప్పాడు. ఓ ఐ లవ్ ఇట్ అండ్ ఐ హేట్ ఇట్ ఎట్ ద సేమ్ టైం. మీరు అంటారు ఓకే యూ కెన్ డూ ఇట్ ప్రేమ్చంద్, ఇంజనీరింగ్ చేస్తూ బీటెక్ చేస్తూ కూడా వ్లాగింగ్ కంటిన్యూ చేయొచ్చు అని. యా ఐ కెన్ డూ ఇట్ బట్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఓకే బీటెక్ 4 years చేస్తాను. దాని తర్వాత ఒకవేళ నాకు నిజంగానే జాబ్ వస్తుంది అనుకోండి, ఈవెన్ దో నేను జాబ్కి వెళ్ళాలని లేదు, దట్స్ నాట్ మై డ్రీమ్. ఐ డోంట్ వాంట్ గో టు జాబ్. నాకు అది వెళ్ళాలని లేదు బ్రో, ఓకేనా. లైఫ్ టైం జాబ్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నాకు అది ఇష్టం ఉండదు అండ్ అది వెళ్ళాలని లేదు. దట్స్ వై అందుకనే నేను మేనేజ్ చేయడం నాకు ఓకేనా. నాకు మేనేజ్ చేయడం లెక్క. గైస్ ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ ఏ బిగ్ ప్లాన్, ఓకేనా. నా దగ్గర పెద్ద ప్లాన్ ఉంది యార్. ఈ నార్మల్ ఇట్లా ఈ చిన్న చిన్న టైప్స్ అంటే నార్మల్గా ఇంత సెటిల్ అవ్వడం కాదు యార్. కొడితే డైరెక్ట్ జాక్ పాట్. ఓకే దానికి టైం పడుతుంది, ఒక 2-3 years పడుతుంది. సో 2-3 years 4-5 years పడుతుంది. బట్ డెఫినెట్లీ 5 years తర్వాత మీరు ఇప్పుడు అనుకుంటారు కదా డిగ్రీ తీసుకుంటే నీ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది, నాకు నీ భవిష్యత్తు అవుపిస్తుంది అని. యార్ నాకు కూడా నా భవిష్యత్తు అవుపిస్తుంది, నాకు కూడా నా ఫ్యూచర్ని చూస్తున్నాను. డైలీ నైట్ పడుకునేటప్పుడు ఆ డ్రీమ్ వస్తుంది. దాని తర్వాత ఎలా ఉంటుంది ఆఫ్టర్ 5 years, వేర్ కెన్ ఐ సీ మై సెల్ఫ్ అని చెప్పేసి. ఓకే నేను ఫుల్లీ మోటివేటెడ్ అయ్యి ఉన్నాను ఇప్పుడు. అండ్ ఇప్పటి నుంచి ఓకేనా. సారీ బ్రో ఇన్ని డేస్ వ్లాగింగ్ చెయ్యలేదు, అంత కన్సిస్టెంట్గా పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను బయటికి వెళ్ళట్లేదు. ఒకసారి కాలేజ్ స్టార్ట్ అయితే ఓకేనా, నేను ఇంకా అట్లా ఇంకా ఫ్రెండ్స్ కూడా కొంచెం కలుస్తారు అండ్ ఇంకా తిరుగుకుంటూ వాళ్ళు ఆటోమేటిక్గా వ్లాగింగ్ అనేది దీంట్లోనే పోస్ట్ చేయొచ్చు. అండ్ నేను అందరిలా కాదు, ఓకేనా. నేను అందరు యూట్యూబర్స్లా కాదు, ఓకేనా. నన్ను ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. వీఆర్ హియర్ టు బ్రేక్ రికార్డ్స్. ఓ సాయి ప్రణయ్ పా తీ బండిది. ఓ లంజోడుక గంట సేపు అయితే అందరా వాడు పోయి తీ మొడ్డ ఇంకా మళ్ళీ వన్నాం పాట. వాడు బండి తీసేదాకా నేను ఫైనల్లీ మనోడు బండి తీసి బండి తీయబోతుంది. మా అమ్మ అక్కడ వెయిట్ చేస్తాను నాకోసం.